హాయ్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్నా. ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏది బ్రదర్? గేమ్ చేంజర్. గేమ్ చేంజరా? ఎందుకు బ్రదర్? ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ మూవీస్ లో త్రిబుల్ ఆఫ్టర్ ద వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఓకే బ్రదర్, గేమ్ చేంజర్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ కూడా చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ కనబడిందా? ప్రీవియస్ శంకర్ గారు ఎలా అయితే తీసారో మన భారతీయుడు అండ్ అదే కాకుండా ఎంతకుముందు వచ్చిన చాలా సినిమాలు కూడా రోబో చాలా బాగున్నాయి. ఆ మార్క్ కనబడిందా శంకర్ గారి మార్క్? అన్ని మూవీల కన్నా ఇది కొంచెం కొత్తగా ఉంది. ఐ మూవీలోన రాబరీ దీనిలో బానే ఉంది, అలానే ఇది కూడా కొత్తగా ఉంటదని చూస్తాం. శంకర్ గారు 3 క్యారెక్టర్స్ అంటే ప్లే అయిపోతున్నారు, కలెక్టర్ గా గానీ, పోలీస్ ఆఫీసర్ గా, రాజకీయ నాయకుడుగా. అండ్ ఎలా అనిపించింది అసలు అలా చూస్తున్నప్పుడు? బానే ఉంది. అది మూవీ చూస్తే గానీ మనకి తెలీదు. డాకు మహారాజ్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎవరు? డాకు మహారాజ్ బాలకృష్ణ. తెలియదు, అది ట్రైలర్ చూసాను అంతే. అంతే బానే ఉంది అది కూడా. సంక్రాంతికి వస్తున్నా వెంకటేశ్వర సినిమా ఎలా అనిపించింది? ట్రైలర్ కూడా బానే ఉంది. ఫ్యామిలీకి బాగా క్లిక్ అవుద్ది. అది ఫ్యామిలీస్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటది. ఈ మూడిట్లో మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? గేమ్ చేంజ్. ఓకే ఓకే. సెకండ్ ఆప్షన్ ఇంకోటి వెళ్ళాలంటే వెళ్తారు? వెంకటేష్ మూవీకి సంక్రాంతి. అండ్ థ్యాంక్ యూ. అంటే గేమ్ చేంజర్ పుష్ప 2 కలెక్షన్ బ్రేక్ చేస్తా మీరు అనుకుంటున్నారా? బ్రేక్ చేయదు. ఓకే అన్న.